కాంప్లెక్స్ వెంటనే జిందాబాద్ జిందాబాద్ తొలగించాలి మంచాల బంకును వెంటనే తొలగించాలి మంచాల బంకును వెంటనే రావాలి రావాలి కమిషనర్ రావాలి రావాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం డౌన్ 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 సిగ్గులేని ప్రభుత్వమా గద్దె దిగు గద్దె దిగు సిగ్గులేని ప్రభుత్వమా గద్దె దిగు గద్దె దిగు సిగ్గులేని ప్రభుత్వమా గద్దె దిగు గద్దె దిగు యావరోడును వెంటనే విస్తరించాలి యావరోడును వెంటనే విస్తరించాలి కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ భూమిని కాపాడాలి 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 రావాలి రావాలి కమిషనర్ రావాలి సిగ్గులేని ప్రభుత్వమా గద్దె దిగు గద్దె దిగు సిగ్గులేని ప్రభుత్వమా గద్దె దిగు గద్దె దిగు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదే మున్సిపల్ అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పోయి వెంటనే కుక్లీన్ పెడతారు పూల కొడతాం ఆడు సొంత జాగాలో కట్టుకున్నా వానికి పర్మిషన్ కావాలి అది కావాలంట మరి ఇది జై జై మాతా భారత్ మాతాకి చాలా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ సివిల్ హాస్పిటల్ ముందరే ఉన్నాయి దేవ మరి అక్కడ కోర్టు ముందరే పాత బస్ స్టాండ్లో సెటిల్ వేసి మున్సిపల్ ఖజానానే మరి రోడ్ మీద కొత్త బస్ స్టాండ్ జనరేటర్ పర్మిషన్ లేదు మరి ఎందుకు తొలగించారు మీ మున్సిపాలిటీ కాదు అన్న వెంటనే తొలగించాలి మంచాల కాంప్లెక్స్ వెంటనే తొలగించాలి సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ ఈరోజు మరి జగిత్యాల జిల్లా అయింది కాబట్టి మరి ఎక్కువ జనాలు తిరుగుతుండ్రు కాబట్టి మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా యావర్ రోడ్డుకు మరి కలెక్టర్ గారికి మరి ఆర్టీఓ గారికి కమిషనర్ గారికి ఎన్నోసార్లు లెటర్ పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మరి ఎందుకు ఎవరి కొరకు తొత్తులుగా మారుతుండ్రో మనకు తెలియదు. మరి బీజేపీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా వాళ్ళను పట్టించుకోవడం లేదు. మరి ఇప్పుడైనా ప్రజలను చూసుకుంటూ మరి ప్రజాసేవ కొరకు పాటించుకుంటూ ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా కానీ మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా యావర్ రోడ్డును మరి వెంటనే పరిష్కరించి చేయాలని మరి కోరుకుంటున్నాం. పత్రికా సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, జగిత్యాల భారతీయ జనతా పార్టీ తరఫున జగిత్యాల్లో గత 40-50 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య యావర్ రోడ్డు వెడల్పు. ఈ వెడల్పు తక్షణమే చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. గత సంవత్సరాలుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అయినరు కానీ ఇక్కడ యావర్ రోడ్డు వెడల్పు జరగలేదు. సోదరులారా, థర్డ్ గ్రేడ్ మున్సిపాలు రోడ్ వెడల్పు అవుతున్నాయి, సెకండ్ గ్రేడ్ మున్సిపాలు రోడ్ వెడల్పు అవుతున్నాయి, ఫస్ట్ గ్రేడ్ అవుతున్నాయి, మన సెలక్షన్ గ్రేడ్ దాకా వచ్చింది. ఇక్కడ 20 ఫీట్ల కంటే ఎక్కువ లేదు. తహసీల్ చౌరస్తా కాడ మీరు ఉడిపి హోటల్ ముందు చూస్తే అటు 10 ఇటు 10 ఎంత ఘోరము. ప్రజలు ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయి, ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ ఎమ్మెల్యేలు గెలిచి ఏం చేస్తున్నారు, ఈ ఎంపీలు గెలిచి ఏం చేస్తున్నారు, అన్ని పేపర్ల మీద ప్రకటనలు ఇచ్చుడు తప్ప ఏం కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రోడ్డు మీద టేలర్లు కానీ, అరటి బల్ల బండ్లు కానీ, షెడ్లు కానీ, అక్రమ నిర్మాణాలు అన్నీ మున్సిపల్ వారి పర్మిషన్ తోటి అవుతున్నాయా, ఇంకా ఎవరితో అవుతున్నాయా కానీ ఇది కరెక్ట్ కాదు. జిల్లా హెడ్ క్వార్టరు ఎటు చూసినా 50 ఫీట్లు, 80 ఫీట్లు, 100 ఫీట్ల రోడ్డు వెడల్పు ఉంటే ఎప్పటికి కూడా యాక్సిడెంట్లు కావు. ఇప్పటికైనా ఇప్పుడు ఎంపీ నిజామాబాద్ ఎంపీ చెప్పాడు మొన్న 60 కోట్లు 65 కోట్లు రిలీజ్ అయినాయని చెప్పి. ఈ ఎమ్మెల్యే కూడా ఇద్దరు కలిసి చెప్పారు, అనౌన్స్ చేసి సంయుక్తంగా. ఏమంటే డెవలప్మెంట్కి ఇంత వచ్చింది. మరి ఈ డెవలప్మెంట్ డైవర్ట్ చేసిరా, ఎక్కడ వేయినాయి, ఎవడ వేయినాయి, మీరున్నంత వరకు అవుతాయా, మరి మీరు వేయినాక అవుతాయా, మరి ఏంటిది పరిస్థితి? జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ ఇది ఘోరమైనటువంటి పరిస్థితి. ఆయన బంగ్లా తీయాలని ఈయన బంగ్లా తీయాలని ఆయన పేదోడే మునుగుతుడు కానీ పెద్దోడు ఎప్పుడు కూడా బందోబస్తు ఉంటాడు. ఇది మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రోడ్డు వెడల్పు చేయాలి. మన జగిత్యాల ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ దయచేసి నాయకులు కానీ అధికారులు నాయకుల కుమ్మక్కయ్యరు. అందుకని జగిత్యాల డెవలప్ అవుతలేదు. పేపర్ల మీదనే ఉంటుంది. పేపర్లలో ప్రెస్సులలో అనౌన్స్ చేస్తున్నారు అన్ని కోట్లు వచ్చినాయి, ఢిల్లీ నుంచి ఇన్ని కోట్లు వచ్చినాయి, హైదరాబాద్ నుంచి అన్ని కోట్లు వచ్చినాయి. ఎక్కడ ఏం లేదు. కోట్లు అనేటివి తూట్లు పేపర్ల మీదే తప్ప ఏం లేదు. ఎక్కడ చేసారు ఒక్కసారి ప్రజాముఖంగా అటు నాయకులు ముందుకు వచ్చినట్టయితే మేము కూడా పరీక్షలు పాల్గొంటాం. ఖచ్చితంగా ఏదైనా అయితే కానీ ఖండిస్తున్నాము. ఇటువంటి పరిస్థితి జగిత్యాలకు రాకుండా
ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలి, నాయకులు గ్రహించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. జీవన్ రెడ్డి గారు మంచాల కృష్ణ రోడ్డు మీద కట్టిండి 100 కోట్ల కబ్జా చేసిందని జీవన్ రెడ్డి గారు మొన్న వారం రోజుల కింద ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇది గత 5 సంవత్సరాలకి వెళ్ళి మంచాల కృష్ణ మీద భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది. లక్ష్మీరెడ్డి గారు కమిషనర్ గారు ఉన్నప్పుడే మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు నాయకుల మధ్యలో మరి ఏ విధంగా నడుస్తుందంటే ఈయన ఈ విధంగా మాట్లాడుతుంటే ఆయన ఆ విధంగా మాట్లాడుతుండు. మంచాల కృష్ణ ఏం చెప్తుండు, ప్రెస్ పరంగా చెప్పి మరి నాది నేను కొనుగోలు చేసడం జరిగింది, ఇది అట్టిగా రాలేదని చెప్పి మంచాల కృష్ణ చెప్తాడు. మరి ఇద్దరు నాయకుల మధ్యలో ఎవరు నష్టపోతుండ్రు? 100 కోట్లు ప్రజల జగిత్యాల ప్రజానీకాన్ని అంటున్నా నేను. ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉందో దాన్ని వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి మీ ప్రభుత్వానికి సాత కాకపోతే భారతీయ జనతా పార్టీ మేము వారం రోజుల లోపల మీరు మంచాల కృష్ణ పంపు జనరేటర్ తొలగించినట్టయితే, అదేవిధంగా జగిత్యాలలో ఉన్న అక్రమ షెడ్లు ఏవైతే తొలగించినట్టయితే భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ముట్టడి చేస్తుంది. అదేవిధంగా మంచాల కృష్ణ పంపును కూడా ముట్టడి చేస్తాం. మీకు సాత కాదా? మీరు రాజకీయం కొరకు బతుకుతారు, మేము రాజకీయం కొరకు బతుకాం. ప్రజల కొరకు పోరాటం చేస్తాం, ప్రజల మధ్యలో ఉంటాం. మేము ఏదైనా కరాఖండిగా చెప్తాం. మీ లెక్క 5 ఏళ్ళకు మాట చెప్పే రకం కాదు భారతీయ జనతా పార్టీ. మీరు సూటిగా మేము ఒక్కటే చెప్తున్నాం, జీవన్ రెడ్డి గారు మీకు శుద్ధి ఉన్నట్టయితే జగిత్యాలో ఎన్ని అక్రమాలైనో మీరు ప్రతి దాంట్లో మీ పాత్ర ఉంది. మరి దీనికి మూల కార్యం మీరే. మీరు క్షమాపణ చెప్పి రేపు మాతోటి భారతీయ జనతా పార్టీ తోటి మీరు రాండి, మేము అండగా నిల్చుంటాం. అంతే తప్ప కానీ ప్రెస్ పరంగా చెప్పి నేను జాడిచ్చి కూర్చుంటా అంటే ఇది నడవది. రాష్ట్రంలో ఉన్నది నీ ప్రభుత్వం, మీ ఇద్దరి మధ్యలో నాయకుల మధ్యలో లొల్లిందా? మాకు జగిత్యాల ప్రజానీకానికి మేలు చేయండి. ఎన్ని అక్రమాలు జరిగినాయి జగిత్యాలలో, దీనికి సమాధానం చెప్పండి. ఒక్కటి ఏదైనా కానీ జగిత్యాల మీరు వారం రోజుల లోపల షెడ్లు తొలగించినట్టయితే మేము మంచాల కృష్ణ పంపును ముట్టడి చేస్తాం. అదేవిధంగా మున్సిపల్ ఆఫీసును కూడా ముట్టడి చేస్తాం. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. భారతీయ జనతా పార్టీ మాటలు కాదు చేతులతోనే చూపిస్తా అని చెప్పి డిమాండ్ చేస్తాం.